యాక్టర్ ప్రకాష్ రాజ్ ఒకప్పుడు దత్తత తీసుకున్న గ్రామం అది. కొన్నాళ్ల కిందట రాష్ట్రం మొత్తం రీసౌండ్ లో వినిపించిన ఊరిది. మరి ఇన్నేళ్ల తర్వాత ఎలా ఉంది? ప్రకాష్ రాజ్ ఊరు విడిచి వెళ్లిపోయాక అభివృద్ధి ఏమైనా జరిగిందా? హ్యాట్రిక్ సర్పంచ్ గడిచిన కొన్నేళ్లలో చేసిన డెవలప్మెంట్ ఏంటి? పంచాయతీ ఎన్నికల వేళ కొండారెడ్డిపల్లి జనం మధ్యలో ఏముంది? మరి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సో ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి సంబంధించి కొండారెడ్డిపల్లె దగ్గర అయితే ఉన్నాను. ఈ పల్లెకి సంబంధించి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ గ్రామాన్ని యాక్టర్ ప్రకాష్ రాజ్ అయితే దత్తత తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి మరి పంచాయతీ ఎన్నికల్లో డెవలప్మెంట్ విషయానికి సంబంధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మరి ఇప్పటివరకు ప్రకాష్ రాజ్ చేసిన డెవలప్మెంటే ఉందా, ఈ సర్పంచులు చేసిన డెవలప్మెంట్ ఉందా, ఇంకా ఏం కోరుకుంటున్నారు ఈ ప్రజలు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించి ప్రజలతోటి, అంటే ఈ గ్రామ ప్రజలతోటి కూడా మాట్లాడదాము. అసలు వాళ్ళు అభివృద్ధి పనులు ఎంతవరకు చేశారు సర్పంచులు అనేది, అదేవిధంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏమి కోరుకుంటున్నారు, ఎలాంటి హామీలు ఇస్తే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ పెద్ద ఆయనతోటి మాట్లాడదాము. పెద్ద ఆయన ఏడికి పోతున్నావే? పైకి పోతున్నావు. ఏం పేరు నీ పేరు? మల్లయ్య. పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మరి ఎవరిని గెలిపిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మామూలుగా ఇప్పటి వరకు మీ దగ్గర సీసీ రోడ్లు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, అన్ని బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయా? మరి ఇప్పుడు వచ్చే సర్పంచ్ కి సంబంధించి కావచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేస్తా అంటే చేస్తా అంటారు, గట్టి చేస్తామంటారు. ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అనేది మీ గ్రామంలో ఎంతవరకు జరిగింది అనేది మీరు చూసే ఉంటారు. మరి ఇంకేం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది అంటే చేసిన పనులు మంచిగా ఉంటే బాగుంటుంది. మొత్తానికి అయితే ఇక్కడ అభివృద్ధి పనులు అనేవి ఇప్పటి వరకు కూడా ప్రకాష్ రాజ్ చేసినవి ఉన్నాయి, కానీ ఎటువంటి అభివృద్ధి పనులు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి జరగలేదని చెప్పేసి మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మరి గ్రామానికి సంబంధించి, అంటే మనం లోపలికి వెళ్లే లోపే రోడ్డు దగ్గరే కొంతమంది పనుల నిమిత్తం అని బయటకు వెళ్తూ మాట్లాడడం జరిగింది. కాబట్టి అయితే మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, ఆయనకు సంబంధించి మాట్లాడదాము. ఆయన ఈ గ్రామానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు కోరుతున్నారు, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అడుగుదాము. సార్, మీ పేరు? నా పేరు శేఖర్ పంతులు నా పేరు. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్. ఓకే, ఇంత ముందు మాజీ సర్పంచ్ ఉన్నారు. మరి మాజీ సర్పంచ్ ఉన్నారు, దీన్ని బట్టి ప్రజలు కోరుతుంది ఏంటంటే, గతంలో ఇప్పటి వరకు కూడా ప్రకాష్ రాజ్ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపించింది, గ్రామానికి సంబంధించి మాత్రం ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. అంటే సర్పంచ్కి కావచ్చు, నాయకులకు సంబంధించి కావచ్చు, నేతలకు సంబంధించి కావచ్చు. మరి ఎందుకని అభివృద్ధి లేదు అని అంటారు? దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మొదట ఏమైందంటే, నేను సర్పంచ్గా ఉండే కంటే ముందు మాది పొమ్మలపల్లిలో ఉండే, పొమ్మలపల్లి ఆమ్లెట్గా ఉండే మాది. ఆ తర్వాత నాకంటే ముందు బీసీ రిజర్వేషన్లో పుల్లయ్య అతను సర్పంచ్ చేసి ఫండ్స్ కరెక్ట్ లేకుండే గవర్నమెంట్లు, అప్పుడు నానా ఇబ్బంది. మనం వచ్చిన తర్వాత కొన్ని రోజులు శంకర్రావు గారు ఉంటారు మంత్రిగా, ఆయన సపోర్ట్ తోటి మేము ఒక దాదాపు కిలోమీటర్న్నర సీసీ రోడ్లు వేయడం అయింది, డ్రైన్లు కట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంతలోనే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. 2006లో బీసీ రిజర్వేషన్ అయింది. అయిన తర్వాత వేరే వాళ్ళు సర్పంచ్ కూడా, అప్పటి నుంచి కూడా ఏ రిజర్వేషన్ వచ్చినా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళే ఉన్నారు. అయినా కానీ 15 సంవత్సరాలు మ్యాండేటరీగా అనుకున్నంత అభివృద్ధి కానీ ఊహించినంత కానీ లేదు. సరే, వాళ్ళకు ఒక సామాజిక వర్గం గట్టి మద్దతుతో ఇందాక వచ్చింది. ప్రస్తుతానికి మార్పు కోరుతున్నారు జనం. గ్రామం లోపలికి వస్తున్న క్రమంలో ఇక్కడ కొంతమంది మహిళలు, అంటే ముస్లింలు ఉన్నారు, అదేవిధంగా మహిళలు కూడా ఉన్నారు, దానికి సంబంధించి ముచ్చట్లు అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాము. మరి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరి వీళ్ళు ఏం జరిగితే బాగుంటుంది, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని వీళ్ళు అనుకుంటున్నారో తెలుసుకుందాము. అమ్మ, మీ పేరమ్మా? అమ్మ, మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా, మీ గ్రామం ఇదే. మరి గ్రామానికి సంబంధించి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మీరు ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు మీ అంతేనా? మాకెవడు ఏం పెట్టింది ఏం లేదు. అంతేనా? అంతే. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు బాగా చేస్తే బాగుంటుంది అనేది మీకు తెలుసు. అంటే ఎవరైనా కానీ వీళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందని మీకు తెలుస్తుంది కదా, మరి మీరు ఏమనుకుంటారు? ఎలాంటి హామీలకు సంబంధించి చేస్తే అవుతుంది. ఎవరో వాళ్ళు ఇప్పుడు గట్లోటోళ్ళు ఎన్నుకోనాలి.
మామూలు ఏంటికి తాగనియాలి. మీకేం తెలుస్తలేదా? ఇప్పుడు రోడ్లు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఇవన్నీ కట్టియడం జరుగుతుంది. మరి కట్టించారా? ఇంకేమైనా కట్టాల్సినవి ఉన్నాయి? మీకు రావాల్సినవి ఏమైనా ఉన్నాయి? కట్టించారు. ఇంకేం చేయాలను? ఇంకా ఏమన్నా చేసుకొని మేము చెప్పింది ఎవరు వినారు చూడు బిడ్డ, వినారు. అప్పట్లో ఉన్నప్పుడు ఈ గ్రామం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఏమన్నా జరిగింది? ఇప్పటి చాలా తేడా ఉంది కదా. మరి ఇంకేం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మీ చేతుల్లో ఉంది గ్రామానికి సంబంధించి సర్పంచ్ని ఎన్నుకోవడం. మరి ఆ సర్పంచ్ని ఎన్నుకునే టైంలో ఆయన నేను ఈ పనులు చేస్తానని అంటేనే కదా మనం ఎన్నుకుంటాము. మరి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక వాళ్ళు మంచిగానే చేస్తున్నాడు ఇప్పటికైతే, కానీ మరి ఆయనే ఎన్నుకున్నాలి అని మనం అనుకుంటే మన జగనిస్తారా? జగనిస్తారా? జగనియరు అంతే. ఏం పేరు నీ పేరు? అమ్మా, ఇప్పుడు మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి సంబంధించి మీ అభివృద్ధి పనులు, అభివృద్ధి జరిగిందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని ఎన్నుకుంటాం కదా. మరి మీరు ఏం చెప్తారు? మరి అభివృద్ధి జరిగిందా? ఏం చెప్తారు? ఇట్లా లేకున్నది ఊరు ఇప్పుడు సర్పంచ్ వచ్చినాక అయింది, ఇంకా మంచిగా కావాలనిపిస్తుంది. ఏమేమి అయితే బాగుంటది అంటారు? ఇంకన్నీ స్కూళ్ళు పెద్దగా కావాలి, పిల్లలకు చదువులు కావాలి, కాలేజీలు కావాలి, బ్యాంకు కావాలి, ఇవన్నీ కావాలి అనుకుంటున్నారు పిల్లలు. అవును, ఊరు మంచిగా కావాలి అనుకుంటున్నారు. మీ మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి సంబంధించి మీరు మేము గదే కావాలంటున్నాం. ఎక్కడ ఊరు మంచిగా ఉండాలి, ఊరినే మంచిగా చేయాలి అంతే. మరి ఇప్పుడున్న సర్పంచ్ కాకుండా ఇంకెవరైనా వచ్చి మేము ఇలాంటి డెవలప్మెంట్ చేస్తాం, ఇలాంటి అభివృద్ధి చేస్తాం ఎవరని రాకోకండి. అవును, ఈ గ్రామానికి సంబంధించి గతంలో ప్రకాష్ రాజు దత్తత తీసుకున్నాడు, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశాడని కూడా ఉంది కదా. మరి ఆయన చేసిన అభివృద్ధి ఉందా? మళ్ళీ సర్పంచ్ కూడా ఏమైనా ఏందో జర్ర కొద్దిగా చేసిపోయిండు ఆయన, జర్ర చేసిపోయింది. 4-5 బోర్డు వేసిపోయిండు, ఒక స్కూల్, ఒక లోతు స్కూల్ కట్టిండు, డబ్బలు వేసిపోయిండు. ఆయన కూడా ఒక జర్ర రూపాయలు ఒక 5 పైసలు చేసిపోయింది. మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా, మీ చేతుల్లోనే ఉంది సర్పంచ్ ఎన్నిక. మా చేతులు ఉంటే మా వాడిపోయినాక మాకు బుద్ధి పుడితే వాళ్ళకేస్తాం. మరి ఎవరికి బుద్ధి పుడితే అంటే ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఏమన్నా ఎవరికైనా చేస్తాం, మేము చెప్పం కదా, నోటికి చెప్పం. సరే, ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఇస్తారు. అవును, మరి అంతే కదా. అంతను మీరు చూసినంత వరకు, మీరు చిన్నప్పటి నుంచి అంటే మీరు పుట్టి పెరిగింది ఇక్కడ ఉండొచ్చు, దీనికి సంబంధించి చాలా మార్పులు చూసి ఉంటారు. సో ఇంకా మార్పులు ఏమైనా చూడాలనుకుంటున్నారా? ఇంకా ఏమో చూడాలని అనుకుంటున్నాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి కదా, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా ఎన్నుకుంటాము. ఇన్నేళ్ల నుంచి ఊరు అసలు ఇట్లా లేకపోతుండే, మొత్తం మట్టి రోడ్లు, ఎక్కడ అంటే అక్కడ గుంతలు గుంతలు ఉండేది. వాళ్ళు చేసిరు, వాళ్ళ కష్టంతో చేస్తురు, వాళ్ళకి ఎలాంటివి రాలేదు. కాకపోతే వాళ్ళు కష్టపడి వాళ్ళే చేస్తారు, వాళ్ళు ఓన్ గా వాళ్ళే చేసుకుంటారు. ఈసారి కూడా వాళ్ళనే వాళ్ళనే ఎన్నుకోవాలి అంతే. ఊరికి మంచిగా ఉంటే చాలు, ఎవరైతే ఏమైతుంది, ఊరు మంచిగా ఉండాలి. వాళ్ళు కష్టపడుతురు, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, చేసే కష్టం మొత్తం ఊరికి పెడుతురు కాబట్టి వాళ్ళు ఒక పద్ధతి మీద ప్రతి ఒక్కటి చేసిరు. టైల్స్ వేసిరు, రోడ్లు, ఇట్లా మెయిన్ వాల్స్ ఏవి లేవు అప్పుడు. ఎవరి వాకిళ్ళల్లో వాళ్ళే చేసుకునేది. మొత్తం మట్టే ఉంటుండే, ఇప్పుడు మట్టి అనేది లేకుండా అయింది. వాళ్ళు కష్టపడుతురు, వాళ్ళు చేస్తుండ్రు, వాళ్ళే రావాలని నేను కూడా అనుకుంటున్నాను. మొత్తానికైతే ఇక్కడ ఉన్న మహిళలు అయితే ఇప్పుడున్న సర్పంచ్ చాలా వరకు కూడా అభివృద్ధి పనులు అయితే చేశాడని చెప్పి చెప్తున్నారు. లోపలికి వెళ్దాము, వాళ్ళతోటి కూడా మాట్లాడి మరి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు, అదేవిధంగా ఈసారి ఎన్నుకోబోయే వ్యక్తికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు. ప్రెసెంట్ అయితే మనం ఈ కొండారెడ్డిపల్లికి సంబంధించి లోపలికి అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు మహిళతోటి మాట్లాడాము, వాళ్ళ సమస్యలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు రచ్చబండ దగ్గర, వాళ్ళతోటి కూడా మాట్లాడదాము. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అసలు ఈ అభివృద్ధి పనులకు సంబంధించి, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు తెలుసుకుందాం. పెద్దాయన ఏం పేరు? నీ పేరు? నా పేరు సత్తయ్యనే. పెద్దయినా ఇప్పుడు చూసుకుంటే ఈ పంచాయతీ ఎన్నికలు అయితే వచ్చాయి. మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మీ ఊర్లో అభివృద్ధి జరిగిందా లేదా ఇంకా జరగాల్సి ఉందా? ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని మీరు అభిప్రాయం? ఇంకా ముగ్గురు నిలబడరు, మరి ముగ్గురులో ఎవరు వస్తారో ఏమో తెలియదు. ఇక టీఆర్ఎస్ నుంచి ఒక గౌన్లాయన నిలబడ్డాడు, కాంగ్రెస్ నుంచి ఏమో ఆనంద్ అని, ఒక పల్లె ఆనంద్ అని ఆయన నిలబడ్డాడు. ఇంకా మున్నూరు రోజుల దిక్కు ఇద్దరు నిలబడ్డాడు. ఇంకొక ఆయన కాంగ్రెస్ దిక్కెళ్ళి తార్నాక సీన్ అని ఆయన నిలబడ్డాడు.
ముగ్గురు నిలబడ్డారు. మరి ఇప్పుడు ముగ్గురు నిలబడ్డారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఏమైనా హామీలు ఇచ్చారా ఇప్పటి వరకు అభివృద్ధి పనులు సంబంధించి? పాత ఆయన అయితే ఇవన్నీ వేసిండు, మీకు ఆనంద్ అనేట ఆయన ఊరుకు ఇదంతా బండలు ఇవన్నీ మంచిగా చేసిండు, మంచిగా ఇది చేసిండు. ఊరుకు మాత్రం ఆనందం చేసిండు. మంచిగా ఒక ఏదైనా కానీ ఒక ఆపద వచ్చినా సాపద వచ్చినా మంచిగా ఇదవుతున్నాడు, మంచిగా ఇదవుతున్నది. ఇప్పుడు కూడా జనాలు ఆయన వెంబడి పోతున్నారు చాలా మంది. ఇంకా వీళ్ళు అంటే మీరు ఎవరైతే అభివృద్ధి చేస్తారనుకుంటారో చేస్తున్నారో వాళ్ళనే మళ్ళీ ఒకసారి ఇద్దామని అవకాశం అట్లానే పోతున్నాం మేము. ఇంకా అట్లానే ఇంకా ఆయన వెంబడి 20 దాకా ఉన్నాము. మరి ఎట్లా చేద్దామని అందరితో ఆలోచన చేస్తున్నాడు. నెంబర్లు ఎవరు పెడదాము, వీళ్ళని ఎవరు పెడదాము, ఎట్లా చేద్దాము, ఇన్నేళ్ళ కొద్దిగా నేను చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఇడిచి పెడితే మళ్ళీ పీకులాటలు అవుతాయి అని ఆలోచనతోటి అందరితో ఆలోచన చేస్తున్నాడు, పెద్ద మనసుతోటి పిల్లలతోటి. మరి ఇప్పటి వరకు అభివృద్ధి పనులు బాగానే జరిగినాయి, మరి ఇంకేమైనా జరగాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఇంకా. అగో అక్కడ గుడి తయారైతుంది, అక్కడ వెంకటేశ్వర గుడి కట్టిండు, అక్కడ పోషమ్మ గుడి కట్టిండు, మైసమ్మ గుడి కట్టిండు. ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే మంచికి అభివృద్ధి ఉన్నది, ఆనందం ఉంది. పెద్ద ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాము. పెద్ద ఏం పేరే నీ పేరు? పెద్ద చెప్పుర్రి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి, మరి ఇంకేమైనా జరగాల్సినవి ఉన్నాయి? మరి పంచాయతీ ఏంది జరుగుతూనే ఉన్నాయి. అదే అక్కడ గుడి చేపిస్తున్నారు, అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఏదన్నా లేదు కూడా కాకపోతే ఏదన్నా ఇది అయినా కానన్నా తోలుకపోతుండు, చూపెడుతుండు, అన్ని పనులు చేస్తుండు, మంచిగా చేస్తుండు ఆయన. ఇంతవరకు అయితే మాకు బాగుంది, నడిపిస్తుండు, ఇప్పటికి కూడా నడిపిస్తాడు. ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే ఇప్పుడు ఆయన చేశాడని చెప్పేసి అన్నారు కదా, ఇప్పటి వరకు ఏమేం చేశాడు, ఏమేమి అభివృద్ధి పనులు చేశాడు? ఊరికి మొత్తం ఇట్లా ఇది ఇప్పుడు చూస్తున్నావు కదా, ఇట్లా ఈ బాటలు ఇవన్నీ గల్లీ గల్లీకి వేసిండు. ఏదన్నా సుస్థ అయితే కూడా తీసుకుపోయి చూపెడుతుండు, 4 పైసలు ఇచ్చి 4 ఆయన ఖర్చు పెట్టుకొని చూపిస్తుండు. ఇట్లాంటి పనులు అన్నీ చేస్తుండు ఆయన. ఇంకా ఆయనకే ఇది చేస్తామని ఉంది. కొంతమందికి ఏమో ఇంకా అక్కడిక్కడ పోతుంది. మరి మామూలుగా ప్రకాష్ రాజ్ కూడా కొన్ని పనులు చేశాడు, దత్తత తీసుకున్నాడు అనేది కూడా ఒకటి ఉంది. మరి ఆయన ఏమైనా చేశాడా, ఆయన తర్వాతనే ఈయన చేశాడా, లేకపోతే ఆయన కొన్ని పనులు చేసిపోయిండు. ఒక స్కూల్ కట్టించిపోయిండు, ఒక ఇల్లు 2 ఇండ్లు కట్టించిపోయిండు. ఆయనకు మనసుకు రాలేదు, మంచిగా అనిపించలేదు, మళ్ళీ ఎట్లను కానీ ఆయన వెళ్ళిపోయిండు. మరి ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఈయన చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ చెప్తున్నారు అభివృద్ధి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళనే అని. మరి ఈసారి కూడా అదే అవకాశం చేసిండు కదా, అదే అవకాశం మళ్ళీ అదే అవకాశం రావాలని, మళ్ళీ వాళ్ళకి అవకాశం రావాలని. పంచాయతీ కార్యాలయం దగ్గర అయితే ఉండడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడదాము, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసిన దానికి ఇంకా ఏమైనా అభివృద్ధి చేయాలా అని ఏమైనా కోరుకుంటున్నారా? మాట్లాడదాము. అమ్మా ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా మీరు ఇక్కడే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళేనా? ఇదే ఇల్లు. మరి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చాయి, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అభివృద్ధి పనులకు సంబంధించి ఇంకేమైనా జరగాలనుకుంటున్నారా? ఇక మాకైతే ఇప్పటి వరకు ముందున్న సర్పంచ్ అన్ని మంచిగా చేసిండు, ఊరు మంచిగా చేసిండు, గ్రామం మంచిగా చేసిండు, అన్నిటికీ మంచిగా చేసిండు ఆయన. ఇప్పటి వరకు ఆయననే వస్తే బాగుంటది, ఒకటేసారి వచ్చిండు కదా, మళ్ళా మంచిగా చేసినోడే వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏం పేరు మీ పేరు? మీరు చాలా వరకు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వచ్చాయి. మరి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇక్కడ ఉన్న సర్పంచ్, పాత సర్పంచ్ బాగా అభివృద్ధి చేశాడని. మీరేమైనా మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే ఆ సర్పంచ్? ఈ బండలు ఆయనే వేయించిండు, బండలు మాత్రము ఆయన అలా బాయికాడ చేపించి అందరు ఊళ్ళల్లో సాంపులు పట్టకుండా ఏది పట్టకుండా చేపించిండు ఆయననే. మరోసారి అవకాశం ఇద్దాం అనుకుంటారు అయితే? ఇంతవరకు అయితే మంచిగా చేసిండు. మళ్ళీసారి ఇస్తే మళ్ళీ చేస్తాడు కూడా కొన్ని పనులు అనేది మాకు అనిపిస్తుంది. ఎవరు అంత ధైర్యం చెయ్యరు, వాళ్ళైతేనే చేస్తారు, వాళ్ళు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో చూసాం కదా, కొండారెడ్డిపల్లికి సంబంధించి వరుసగా 3 సార్లు
పల్లె బ్రదర్స్ అయితే గెలవడం జరిగింది. మరి ఈసారి కూడా వాళ్ళనే గెలిపించుకుంటామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి విషయానికి వస్తే ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, అంటే ఊరు కూడా డెవలప్మెంట్ అయిందని చెప్పేసి ఈసారి కూడా ఆయన్నే గెలిపించుకుంటే ఆయన ఇంకా అభివృద్ధి పనులు చేస్తారని చెప్పేసి అందులో భాగంగానే చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే ఆయన్నే ఎన్నుకోవాలని అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది మొత్తానికైతే కొండారెడ్డిపల్లికి సంబంధించి సర్పంచ్ని ఎన్నుకునే విషయంలో, పంచాయతీ ఎన్నికల విషయంలో వీళ్ళ యొక్క అభిప్రాయం చెప్తున్న పరిస్థితి.